సంగీత సాహిత్య మార్గాల్లో ఉన్న మీకు శ్రీ రాధాకృష్ణ తత్వం ఎలా కనెక్ట్ అయింది? సంగీతము నా వృత్తి అయితే నా ప్రవృత్తి ఆధ్యాత్మికం. సనాతన ధర్మంలో కొన్ని పునర్జన్మ అనేది ఎవరో ఊహించి చెప్పే కట్టుకథ కాదు. మీరు మీ గురుదేవులతో 500 సంవత్సరాల క్రితం సాక్షాత్తు భగవత్ స్వరూపమైన చైతన్య మహాప్రభువు బృందావనంలో మీరు పొందిన అనుభూతులు ఎలాంటి? అత్యంత రహస్యమైన రసస్వరూపమైన స్థలం అండి బృందావనం. బృందావనం తెలుసుకోవాలంటే శ్రీమద్ భాగవతంలో ఎక్కడా కూడా రాధాదేవి ప్రస్తావన ఉండదు. ఎందుకని? మొత్తం భాగవతంలో రాధాతత్వం, రాధ అన్న నామాన్ని పలకకుండా ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తుంటాం. ఈరోజు మన అదృష్టం, మనతో సత్యదేవ్ జంగా గారు ఉన్నారు. వారు ఆధ్యాత్మికంగా శ్రీ రాధాకృష్ణ తత్వానికి సంబంధించిన వారు. అలాగే ఇంకొక రకంగా పరిచయం చేయాలి అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్గా, సినీ కథా రచయితగా, రీసెంట్గా వచ్చినటువంటి శాంసింగ్ రాయ్ కథా రచయితగా, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో ఆల్బమ్స్ చేసినటువంటి ఒక సంగీతకారుడిగా, ఇలా ఎన్నో స్పెషల్ క్వాలిటీస్ వారు ఉన్నాయి. వారు ఆధ్యాత్మికంగా శ్రీ రాధాతత్వాన్ని గురించి ఎన్నో విశేషమైనటువంటి విషయాలు వారికి తెలుసు. వారి దగ్గర నుంచి ఆ అమూల్యమైనటువంటి ఆ రసతత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఒకప్పుడు నేను విన్నది, నేను తెలుసుకున్నది, ఆధ్యాత్మిక ఆల్బమ్స్ ఎన్నో చేశారని విన్నాను. ఎందరో మహానుభావులతో చేశారన్నారు. ఓ పక్క సంగీత సాహిత్య మార్గాల్లో ఉన్నారు. సంగీత సాహిత్య మార్గాల్లో ఉన్న మీకు శ్రీ రాధాకృష్ణ తత్వం ఎలా కనెక్ట్ అయింది? ఆ మార్గంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? అసలు మీరెట్లా ఈ సంగీత సాహిత్య మార్గంలోకి, ఆధ్యాత్మిక ఆల్బమ్స్ చేయడంలోకి ఎలా వచ్చారు? అక్కడి నుంచి ఇటు ఎలా ప్రయాణం సాగింది? ముందుగా నా ఇష్టదైవత అయిన శ్రీ రాధాదేవిని ప్రార్థించుకుంటూ మొదలెడతాను. యస్యాహ కదాపి వసనాంచలఖేలనోత్ ధన్యాతిధన్యపవనేన కృతార్థమాని యోగేంద్ర దుర్గమగతిర్మధుసూదనోపి తస్యాహ నమోస్తు వృషభానుభో దిశోపి. శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ గారు పొందిన ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమానికి నన్ను మీరు ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. రవిశాస్త్రి గారు, గత 10 ఏళ్లుగా నేను మీ యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను. చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. అందున ఎక్కడెక్కడో ఉన్న గురువులని, మహాత్ములని, మహనీయులని మీరు జనబాహుళ్యానికి పరిచయం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. సనాతన ధర్మంలో బోధయంతి పరస్పరం భగవద్గీతలో చెప్తాడు స్వామి. సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన ఒక కోణం ఏమిటంటే తన తత్వము, భగవత్తత్వము ఒకరికొకరు చెప్పుకోవాలి అని చెప్పేసి సాక్షాత్తు భగవద్వాక్కు, గీతాచార్యుని వాక్కు. అది మీరు మీ ద్వారా, మీ యొక్క ఛానల్ ద్వారా నలుగురు చేతి చెప్పిస్తున్నారు. నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక కుటుంబంలోనే పుట్టాము. నా తల్లిదండ్రులు గొప్ప సాధకులు. ముఖ్యంగా మా అమ్మగారు శ్రీ రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్న తల్లి. అమ్మ పేరు సుశీలమ్మ, నాన్నగారి పేరు జంగా వెంకటశేషయ్య. మాది కావలి, మాది స్వగ్రామం. నా చిన్న వయసులోనే హైదరాబాద్కి వచ్చి రావడం జరిగింది.
మాకు మా అమ్మగారికి చాలా ముఖ్య ప్రాణాతి ప్రాణమైన శ్రీ రాధాకృష్ణులని మాకు పరిచయం చేసింది మా గురుదేవులు శ్రీ రాధికా ప్రసాద్జీ మహారాజ్. మమ్మల్ని ఈ మార్గంలోకి వారు తీసుకొచ్చింది వారి కృపాభిక్షనే అనుకుంటాం. మా కుటుంబం అంతా వారి గుంటూరులో ఉండేవారు. అలాగే వారికి రాధాదేవి ఆదేశం ప్రకారం బృందావనంలో ఆశ్రమం కట్టి బృందావనానికి వెళ్ళడం జరిగింది. వారు మా మందిరంలో రాధాకృష్ణులు ప్రతిష్ఠించారు. గత 45 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో మాకు ఇంట్లోనే రాధాకృష్ణ శ్రీ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది వారి స్వహస్తాల గుండా. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ఇష్టం. రాధాకృష్ణుల యొక్క పటం పెట్టుకొని పూజ చేసుకునేది. ఎలాగైతే భక్తి పెరిగే కొద్దీ సేవ ప్రధానమవుతుంది. సేవ, స్వామికి అభిషేకం చేయాలి, అలంకారం చేయాలి, వస్త్రాలు కట్టాలి, ఇలాంటి కోరిక లోపల వస్తుంటుంది. ఏ భక్తుడికైనా అది వచ్చేదే. అది వస్తేనే భక్తి స్థిరపడ్డట్టు. అలాగే మా అమ్మగారికి కూడా ఆ కోరిక కలిగింది. అది మా గురువుగారితో చెప్పడంతో, చాలా మంచిదమ్మా, తప్పకుండా నీ కోరిక స్వామి తీరుస్తారు అని వారు రాధాకృష్ణ మందిరం నిర్మించమని ఆదేశించారు మాకు సికింద్రాబాద్లో. కేవలం ఆదేశించగానే సరిపోకుండా వారు పూర్తిగా వారి తపశక్తిని దారబోసి అక్కడ రాధాకృష్ణ మందిరంలో వారి దివ్యశక్తిని ధారపోసి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగేలాగా ఆశీర్వదించారు. సంవత్సరానికి ముఖ్యంగా 3 సేవలు జరుగుతుంటాయి మాకు. 3 పండుగలలో, శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి, భాద్రపద మాసంలో వచ్చే రాధాష్టమి, తర్వాత భీష్మ ఏకాదశి రోజే మా మందిరం వార్షికోత్సవం ప్రతిష్ఠించిన రోజు. ఈ 3 కార్యక్రమాలు చాలా అద్భుతంగా, చాలామంది రావడం, చాలా చక్కగా సేవలు జరుగుతుంటాయి. అది కాక నిత్య ధూపదీప నైవేద్యంతో స్వామి గురుకృపతో చేయించుకుంటున్నాడు. ఇది మా ఇంటి గురించి విషయం, మా మందిరం గురించి. మీరు ఎట్లా ఈ ఆధ్యాత్మిక ఆల్బమ్స్ ఎలా చేశారు? దాని నుంచి ఇట్లా రాధాకృష్ణ తత్వం వైపు ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇష్టం అండి. నాకు ఇంటికి దగ్గరలోనే రామదాస్ సంగీత నృత్య కళాశాల మారేడుపల్లిలో ఉండేది. అక్కడ నేను సంగీతం నేర్చుకొని అభ్యసించడానికి వెళ్ళాను. పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గారు వారు నన్ను దగ్గర తీసి వారు నాకు ఆ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చి, అలాగే సిహెచ్ భాస్కర్ గారు అనే ఒక మహాత్మ గురువు గారు ఉండేవారు, చాలా గొప్ప సంగీత విద్వాంసులు. వారి దగ్గర సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఒక 4 ఏళ్ల పాటు నేను సంగీతం నేర్చుకున్నాను. అదే సమయంలో మాకు ఏంటంటే సంగీతము అనేది మాకు అంతర్లీనంగా అబ్బింది ఆ గురుకృపతో. కోయిన్సిడెంట్ ఏంటంటే నాకు అదే వృత్తిగా కూడా ఏర్పడింది. అప్పట్లో సంగీత్ సాగర్ అని సికింద్రాబాద్లో ప్రముఖ ఆడియో షాప్ ఉండేది. దాంట్లో మ్యూజిక్ డిపార్ట్మెంట్గా నాకు జాబ్ వచ్చింది. అక్కడ సంగీత విద్వాంసులు రావడము, అలాగే సంగీత ప్రియులు రావడం, ఎంతోమంది వారితో సన్నిహిత్యంతో నాలో సంగీత తృష్ణ పెరిగి, అలాగే కొన్ని వందల వేల పాటలు వినడము ఎవరికీ దొరకని అవకాశం అది. ఏ గాయకుడికి, ఏ సంగీతం నేర్చుకునేవాడికి దొరకని ఒక అవకాశం నాకు దొరికింది. గొప్ప గొప్ప వ్యక్తుల సంగీత విద్వాంసుల యొక్క సంగీతాన్ని వినడము, దాంతో మనమే ఎందుకు రూపొందించకూడదు, ఇలాంటి కార్యక్రమాలు, సంగీత రికార్డింగ్స్ మనం ఎందుకు చేయకూడదని మా మేనేజ్మెంట్తో మాట్లాడడం, వాళ్ళు నా ఆలోచన మెచ్చి ఆదిత్య మ్యూజిక్ అనే బ్రాండ్తో వాళ్ళు నన్ను మేనేజర్గా తీసుకొని అక్కడి నుంచి నాకు అవకాశం ఇచ్చారు. అంచెలంచెలుగా భగవత్కృపతో కొన్ని వందల ఆల్బమ్స్ నేను చేయడం జరిగింది. అందులో చాలా ప్రసిద్ధి చెందిన ఆల్బమ్స్ శివోహం, చిదానంద రూపం శివోహం శివోహం అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. వారు చెప్పారు, నేను పాడిన ఎన్నో వందల ఆల్బమ్స్ పాడాను, ముఖ్యంగా శివస్తుతి నెంబర్ 1 అయితే నీది నెంబర్ 2 శివోహము, ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోయే ప్రాజెక్ట్ నాకు అవకాశం ఇచ్చావని ఆయన అన్నారు. అలాగే హనుమాన్ చాలీసా కూడా వారితో పాడించడం జరిగింది. హనుమాన్ చాలీసా తర్వాత శ్రీకృష్ణ దర్శనం అని ఉన్నికృష్ణన్తో పాడించాను. నా అదృష్టం ఏంటంటే నా వృత్తి ప్రవృత్తి 2 ఒకటే. సంగీతము నా వృత్తి అయితే నా ప్రవృత్తి ఆధ్యాత్మికం. చిన్నప్పటి నుంచి ఇలా గురుకృపతో అబ్బింది కదా. ఈ 2 మేళవింపు జరిగి ఒక 200-300 పైచిలకు ఆల్బమ్స్ బాలమురళీ కృష్ణ గారితో ఘనరాగ పంచరత్న కీర్తనలు వీడియోగా రూపొందించడం జరిగింది. చాలా చక్కని ప్రాజెక్ట్. అలాగే నూకల చిన్న సత్యనారాయణ గారితో మ్యూజిక్ లెసన్స్ ఒక 10-15 ఆల్బమ్స్ యూట్యూబ్లో ఉన్నాయి.
ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ సత్యదేవ్ అని కొడితే నేను చేసిన ఆల్బమ్స్ చాలా వరకు వస్తాయి. లాలీ పాటలు వేదవతి ప్రభాకర్ గారితో, మంగళహారతులు, ఇలా ఆల్మోస్ట్ అతిశయోక్తి కాదు, నేను చేయని ప్రాజెక్ట్స్ లేవు. భగవంతుడు నాతో అన్నీ చేయించాడు. అలాగే నాకు ఎందుకో సంగీత కళాకారులతో ఒక అనుబంధం ఏర్పడింది. యేసుదాస్ గారు హైదరాబాద్ వస్తే నన్ను పిలిపించేవారు. మా ఇంటికి వచ్చారు. మా స్వామి ముందు ఆయన కొన్ని కచేరీ ఇచ్చారు, పాడారు. అలాగే జానకి గారు, అలాగే ఉన్నికృష్ణను, పార్థసారథి, నిహాల్, నిత్య సంతోషిని, ఇలా ప్రముఖ గాయకులు నన్ను ఓన్ చేసుకున్నారు. నన్ను వాళ్ళ ఇంటి మనిషిలాగా. ఎంతోమంది నా ద్వారా కూడా వర్ధమాన గాయకులు, మాళవిక, నిత్య సంతోషిని, ఇలా మంచి మంచి గాయని మణులు కూడా బయటకు వచ్చారు. వారు మీకు అందరికీ తెలుసు, ఇలా ఈరోజు గొప్ప గాయని మణులుగా వాళ్ళు పేరు ప్రసిద్ధి చెందారు. ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించాను. ఇన్ని చేసినా కూడా ఏదైనా కూడా ఒకటి ఏదో ఉంటుంది, ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలని ఒక తపన ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కవితలు రాయడం అలవాటు, అలాగే కథలు కూడా రాసుకునేవాడిని. ఇలా ఉన్నా నేను ఫైనాన్షియల్గా ఎదగలేదు అండ్ ఇంకా రావాల్సినంత పేరు రాలేదు అని ఎక్కడో అంతర్లీనంగా ఉంది. ఇప్పుడు మనిషి సంపూర్ణ పరిణితి చెందాలి, దినదినాభివృద్ధి చెందాలి. అన్ని వర్గాల్లో, అన్ని కోణాల్లో మనిషి ఉన్నతికి సాధించాలి. ఏదో రోజు వెళ్ళింది, ఈ రోజు వెళ్ళిపోయింది, సంపాదించుకొని వచ్చాం, ఇంటికి వెళ్ళిపోయాం, ఖర్చు పెట్టాం కాకుండా పేరు ప్రసిద్ధులతో పాటు అంతర్ముఖంగా ఆనందము సాధించాలని ఏదైతే ఉందో అది సాధించాలి. లేకపోతే అది అలా ఉండిపోతుంది. దానికోసం మళ్ళీ జన్మించాల్సి వస్తుందని కూడా అంటారు పెద్దవాళ్ళు. అలా నేను ఉంచుకోదలుచుకోలేదు. ఏమైనా కూడా నీ అనుకున్నవన్నీ ఈ జన్మలోనే అన్నీ సాధించాలి అని ఒక దృఢ సంకల్పంతో ఉన్నప్పటికీ నాకు అనుకోకుండా ఒక మంచి అవకాశం. మొట్టమొదటి సినిమా ఎ ఫిలిం బై అరవింద్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్. దానికి మూల కథ అందించడం జరిగింది. నాకు మిత్రులే శేఖర్ సూర్యన్ దర్శకుడు. దాన్ని చక్కగా అద్భుతంగా దాన్ని తీశాడు. చాలా పెద్ద పేరు వచ్చింది. ఎందుకో కొన్ని కారణాల వల్ల, కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం అది వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది రచనా వ్యాసంగంలో. అప్పటికే నేను ఆదిత్య మ్యూజిక్లో బాగా పేరు వచ్చి చేయాల్సిన కమిట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. దానికోసం నేను మళ్ళా ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఉంటూ డివోషనల్ ఆల్బమ్స్ చేసుకుంటూ ఈ గ్యాప్ రావడానికి ముందు ఒక 50 దాకా చేస్తే, ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఒక 150 చేశాను. ఎన్నో ఆల్బమ్స్ చేశాను. లేదు ఇవి కంప్లీట్ చేసుకొని అటు వెళ్దామని గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను 2020కి బయటకు వచ్చేసాను. చాలు, భగవంతుడి వల్ల మ్యూజిక్లో నేను చేయాల్సింది చేశాను. ఇంకా చేయాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ప్రత్యేకంగా ఇందులో చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది నేను అనుకున్నది సాధించాలని నేను రచనా వ్యాసంగం వైపు వచ్చాను. రావడమే నేను రాసుకున్న కథ పునర్జన్మ ఇతివృత్తంగా తీసుకున్నాను. చాలామంది సనాతన ధర్మంలో కొన్ని బేసిక్ సిద్ధాంతాలు నమ్మరు. అది మూఢనమ్మకంగా కొట్టేస్తారు. వాటి మీద ఆధారపడింది మన సనాతన ధర్మం. అందులో ముఖ్యమైనది పునర్జన్మ. పునర్జన్మ అనేది ఎవరో ఊహించి చెప్పే కట్టుకథ కాదు. సాక్షాత్ భగవంతుడైన గీతాచార్యుడు గీతలో చెప్పారు, బహూనాం జన్మనామంతే అన్నాడు. అంటే ఎన్నో జన్మలెత్తితే కానీ నన్ను తెలుసుకోలేవురా. అలాగే ఎన్నో చోట్ల భగవద్గీతలో స్వామి చెప్పాడు. మనం ఈరోజు కోర్టులో కూడా దేని మీద ప్రమాణం చేస్తాం? భగవద్గీత సాక్షిగా అంటాం. అత్యున్నత న్యాయస్థానం భగవద్గీతని నమ్ముతున్నప్పుడు భగవద్గీతలో చెప్పిన తత్వం ఎందుకు నమ్మకూడదు అని భగవద్గీతలో చెప్పిన పునర్జన్మ ఇతివృత్తాన్ని తీసుకొని నేను చక్కని ఒక సోషల్ స్టోరీ అల్లుకున్నాను. దాని పేరు శ్యామ్ సింగ్ రాయ్. అదొక ఇతివృత్తం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కథ చాలా మంచి పాపులర్గా వచ్చింది. హీరో నాని గారు అండ్ సాయి పల్లవి వాళ్ళు కథను నమ్మి చేయడం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అంటారు కదా. మంచి పేరు వచ్చింది నాకు. ఇప్పుడు నేను అలర్ట్ అయ్యాను. నేను అనుకున్నది సాధించుతున్నాను. ఇక్కడ అన్నీ సాధించేసామని చెప్పుకోవడానికి ఏం లేదు. నేను ప్రూవ్ అయ్యాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా మంచి కథలు ఎంచుకోవాలి అని కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా కొన్ని కథలు శ్రీకారం చుట్టాను. కొన్ని కథలు రెడీ చేస్తున్నాను. కాశీ బ్యాక్డ్రాప్లో ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ ఒకటి చేశాను. అలాగే 5000 సంవత్సరాల క్రితం ఒక ఎపిక్లోనే ఒక మిస్ అయిన ఒక అన్సంగ్ హీరో, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ ఆయన బేస్ చేసుకుని ఒక కథ రెడీ చేస్తున్నాను. అది పెద్ద సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్. ఈ మధ్య వచ్చిన కల్కి లాగా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయ్యేలా ఉన్నది.
ఇవన్నీ టాక్స్ జరుగుతున్నాయి. ఏదైనా కూడా ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండి. డెస్టినీ అని ఒకటి ఉంటుంది. ఏదైనా కూడా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అంటారు కదండి, శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని. ఆ శివుడి ఆజ్ఞ రావాలి, ఆ స్వామి అనుగ్రహం రావాలి, ఆ సమయం రావాలి, సరైన వ్యక్తులు రావాలి. సరే, నేను ఎప్పుడూ డిసప్పాయింట్ కాను, ఎందుకంటే నాకు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను నన్ను నేను. అన్నిటికీ మించి నాకు నాలో నిండిపోయిన వాడు భగవంతుడు, కృష్ణుడు. నన్ను ఆయన వదిలిపెట్టేది లేదు, ఆయన వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఆయనతోనే ఆత్మారామశ్చమునే అని రాముడు ఎలా రమిస్తుంటాడో ఆయనతో నేను రమిస్తూ ఉంటాను. కాబట్టి ఆధ్యాత్మికంగా నేను ఎప్పుడు ఆ మార్గాన్ని వదలకుండా గ్యాప్ వచ్చినప్పుడల్లా దానిలో ఉంటుంటాను. అయితే మీరు ఇందాక చెప్పారు, మా ఇంట్లో మందిరం కట్టించింది మా గురుదేవులు శ్రీ రాధికా ప్రసాద్ మహారాజ్ గారని. వారితో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? వారి దగ్గర నేర్చుకున్నదే కానీ, వారు నాకు తెలిసినంతవరకు మన సౌత్ ఇండియాలో రాధా అమ్మవారి తత్వాన్ని ఎక్కువగా ప్రచారం చేసిన వారు. వారి తర్వాత ఇప్పుడు శ్రీ శ్రీ కుర్తాళం స్వామివారు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. అంతకుముందర మనకి ఎక్కువగా తెలియదు రాధా అమ్మవారి గురించి. అయితే మీరు మీ గురుదేవులతో పొందిన అనుభవాలు, అనుభూతులు ఏమైనా మాతో పంచుకుంటారా? తప్పకుండా అండి. అంతకన్నానా గురువు గురించి, ముఖ్యంగా మా గురుదేవుల గురించి ఆలోచన వస్తేనే ఆనందంతో మనసు నిండిపోతుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ అలాంటి మహనీయుల సాంగత్యం దొరకదు. మనము చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస ఇలాంటి మహాత్ముల గురించి చరిత్రలో చదివాం, విన్నాం. వారితో సాంగత్యం లేదు. నాకు ఆ లోటు మా గురువుగారితో తీరింది. మా గురువుగారిలో ఎంతోమంది మహనీయుల తత్వము అలా రాశీభూతంగా కనిపించింది. ఒక సాధారణమైన సాధకుడు సర్వోత్కృష్టమైన స్థాయికి ఎలా ఎదగాలి అని చెప్పేసి నిరూపించబడింది మా గురువుగారు. వారు భగవత్కృపతో ఒక దైవాంశగా, ఒక అవతారముగా వచ్చినా అది రహస్యంగానే ఉంచారు. వారు ఒక సామాన్య సాధకుల్లాగానే వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఎక్కడెక్కడ భగవతత్వం ఉంది, ఎక్కడెక్కడ మహనీయులు ఉన్నారని వెతుకుతూ, ఒక పక్కన సాధన చేసుకుంటూ, ఒక పక్కన జిజ్ఞాసతో వెతుకుతూ ఉన్న సమయంలో వారు గొప్ప గొప్ప మహనీయులను కలిశారు. అనిబిసెంట్ని కలిశారు, మదర్ బ్లావెస్కీని కలిశారు. అలాగే బెంగాల్లో ఉన్న మహనీయులు ఎంతోమంది కలిశారు. అలాంటి సమయంలో ఒక మహానుభావుడు వారితో కనెక్ట్ అయ్యి 500 సంవత్సరాల క్రితం మనం చైతన్య మహాప్రభుతో పాటు కలిసి ఉన్నాము అని వారిని కౌగిలించుకొని బెంగాలీలో మాట్లాడడం మొదలెట్టారు. అంటే దీని ప్రకారంగా 500 సంవత్సరాల క్రితం సాక్షాత్తు భగవత్ స్వరూపమైన చైతన్య మహాప్రభు మా గురువు గారు సమకాలీకులు. ఒకనొక కార్యక్రమ సిద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని జన భక్తి రాధాకృష్ణ తత్వము దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో ప్రచారం చేయడం కోసం సాక్షాత్ రాధాదేవే పంపించిందా అన్న సందేహం కూడా రాకపోలేదు దీంట్లో. దాన్ని నేను మొదటిసారిగా బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ మహాత్ములు ఆ సందేహ నివృత్తి చేశారు. చిన్న సందేహంతోనే నేను ఉండేవాడిని ఎప్పుడు కూడా. మా అమ్మగారికి గురువుగారు వేరు, మా అమ్మగారు వారిని నమ్ముతున్నది. వీరి గొప్పతనం ఏంటో నాకు తెలిస్తే కదా నేను వారిని నమ్మేది అన్న సందేహంతో నేను వెళ్ళాను బృందావనం. వెళ్ళినప్పుడు రిటర్న్ జర్నీ తీసుకోవాలి, టికెట్. బృందావనం ఉన్నాను, వాళ్ళ ఆశ్రమంలో ఉన్నాను, గమనిస్తున్నాను వారు ఏంటో గొప్పతనం తెలుసుకోవాలి, ఎప్పటికైనా తెలియకుండా ఉంటున్నాను. అలాంటి సమయంలో గౌడీయ మఠంలో ఒక గొప్ప మహంత అయిన పురుషోత్తమ దాస్జీ మహారాజ్ అని రాధారమణ మందిర గోస్వాములో గొప్ప ఆచార్యులు వారి దర్శనం చేసుకోవడం తటస్థించింది. ఆ సమయంలో వారు నన్ను పిలిచి మొట్టమొదటి ప్రశ్న, గురువుగారు ఎవరు తెలుసా నీకు అని అడిగాడు. ఎవరి గురించి అడుగుతున్నారో అనుకున్నాను. మీ గురువుగారి గురించి నీకు తెలుసా అని నా లోపల ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు. సాధారణమైన సాధకులో, సిద్ధులో, గురువులో కాదు, రాధారాణికి అంతరంగ సఖి హై. సాక్షాత్తు రాధాదేవి తన యొక్క అంతరంగ సఖి అని పురుష రూపంలో ఇక్కడ పంపించింది, తన గురించి ప్రచారం చేయమని. అటువంటి మహనీయులని జాగ్రత్తగా సేవ చేసుకో, వారి కృప నీ మీద ఉంటుంది అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది.
అప్పుడు అనుకుని సాక్షాత్ భగవంతుడే నాకు వారి గురించి తెలిసేలా చేశాడు అని. అప్పటిదాకా వారు తన గురించి ఎక్కడ బయట ప్రచారం చేయలే. అసలు మా గురుగారికి ప్రచారం అంటేనే ఇష్టం లేదు. ఈ మాత్రం వారి గురించి చెప్పడం కూడా మాకు ఆజ్ఞ లేదు గురుపీఠం నుంచి. కానీ లోపల ఒక ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఏ స్వీట్ అన్నా మీరు తిన్నారనుకోండి, పక్కన ఉన్న వాళ్ళని పిలిచి చాలా ఆనందంగా ఉంది, ఒకసారి ట్రై చేయి, చాలా బాగుంది, చాలా మధురంగా ఉంది, ఒకసారి ట్రై చేయని ఆత్మీయులతో పంచుకుంటాం కదా. అలాగా మా గురువు గారి రసతత్వము, వారి హృదయం ఎలాంటిది, వారి ప్రేమ హృదయం ఎలాంటిది, వారి బోధనలు ఎలాంటివి, వారి తత్వం ఎలాంటిది అని చెప్పాలని ఒక తపన లోపల ఎప్పుడూ అలా ఉంటూనే ఉంది. అది ఈ విధంగా బయటకు వస్తుంది. అయితే మీరు బృందావనం వెళ్ళారన్నారు కదా, బృందావనంలో మీరు పొందిన అనుభూతులు ఎలాంటివి? ఎందుకంటే ఎవరు వెళ్ళినా కానీ బృందావనం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అది ఒక మిస్టరీ ప్లేస్ అంటారు. ఆ మిస్టరీ ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు మీరు పొందిన అనుభవాలు ఏంటి? మిస్టరీ ప్లేస్ అని కాదండి, బృందావనం అనేది అది అవాన్మానస గోచరం. సాక్షాత్తు భగవంతుడికి బృందావనానికి అభేదం, శ్రీ రాధాకృష్ణులకి బృందావనానికి అభేదం. ఆ బృందావనం ప్రేమతత్వంతో నిండి ఉన్నదండి. అక్కడ పశుపక్షాదులు, యమునమ్మ, గాలి, నీరు, పశుపక్షాదులు, అక్కడ వ్యక్తులు, ఒక మనకు తెలియకుండా అక్కడికి వెళ్ళంగానే మనం వేరే ప్రపంచానికి వచ్చామా అన్న భావన కలుగుతుంది. అది శ్రద్ధగా గమనిస్తే. మనం ఏదో మెకానికల్గా ఏదో ఒక ఊరికి వెళ్ళామనుకుంటే అది ఊరిలాగా కనిపిస్తుంది. లేదు, ఇక్కడ ఏదో ఉంది, నేను ఇక్కడ అది తెలుసుకుందామని వచ్చాను అని జిజ్ఞాసతో వెళితే, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అని అన్నట్టు భగవద్గీతలో ఆ ఆర్తితోనూ ఆ జిజ్ఞాసతోనూ తెలుసుకుందామనో వెళితే మనకు కావాల్సింది దొరుకుతుంది. అదే నాకు బృందావనంలో దొరికింది. అత్యంత రహస్యమైన రసస్వరూపమైన స్థలం అండి బృందావనం. ఆ బృందావన ఇది అని చెప్పలేమండి బృందావనం గురించి, అది అనుభవించాల్సిందే. ఎంతోమంది మహనీయులు బృందావనం తెలుసుకుందామని తెలుసుకొని వద్దామని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అక్కడే ఉండిపోయారు. అలాగే ఇప్పటికీ మీరు అన్నట్టుగా ఒక మిస్టరీ ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ. నిధివనం అని ఉంది. నిధివనం ఒక మిస్టరీ. అది అర్ధరాత్రి వరకు ప్రవేశం లేదు. నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా అక్కడ ఉన్న వృక్షాలని చిన్మయం, రసమయం, గోపికలుగా మారిపోయి నిత్య మహారాస జరుగుతుంది అక్కడ, నిత్యరాస. సాక్షాత్తు ఈ రాసను చూద్దామని శివుడే వచ్చారు గోపికగా మారి అని కూడా అక్కడ స్థల పురాణం చెప్తుందండి. అలాంటి బృందావనము మనం అక్కడ వెళ్ళి బృందావనాన్ని ఆశ్రయిస్తే తప్ప మనకు తత్వం తెలియదండి. బృందావనం తెలుసుకోవాలంటే బృందావనాన్ని శరణాగతి చెందాలి. నువ్వేంటో తెలియాలమ్మా నాకని ఒక శరణాగతి చెందితే కానీ ఆ బృందావన రహస్యం తెలియదు. అయితే చాలామంది ఉపాసనలు చేస్తూ ఉంటారు. అలాగే రాధా అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఉపాసన చేసేవారు వారి వారి మార్గాల్లో చేస్తున్నప్పుడు జప సంఖ్యలు ఇట్లా చేస్తూ ఉంటారు. లేదా ఆధ్యాత్మికంగా యోగ మార్గంలో సాధన చేసేవారు ఉంటారు. వారికి శ్రీ రాధాకృష్ణుల ఉపాసన చేసేవారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు వీరు ఎందుకు భిన్నంగా ఉంటారు? వ్యత్యాసం అంటే సర్వం భగవత్ స్వరూపమే. అన్ని మార్గాల్లో ఉన్నది భగవంతుడు ఒకటే. ఏ ఉపాసన చేసినా మార్గాలు వేరైనా కూడా చేరుకోవాల్సిన గమ్యం ఒకటే. అదే మహాత్ములు ఎంతోమంది చెప్పారు. అయితే సర్వ ఉత్కృష్టమైన ఒకటి ఉంటుంది. అది ఆ ఉత్కృష్టం ఎవరు ఏమిటి అనేది మనం చెప్పేది కాదు. వేదాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పాయి, మహనీయులు చెప్పారు. గురు, శాస్త్ర, సాధు. ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా కృష్ణ భక్తి మార్గంలో మూడిటికి ప్రామాణికంగా ముగ్గురు ప్రమాణంగా దాన్ని నిర్ధారించాలి. గురు భగవత్ తత్వాన్ని జీర్ణించుకొని భగవద్ దర్శనం అనుభూతులు పొందిన గురువు, ఆ భగవతత్వం గురించి ఇది అని క్లియర్గా చెప్పిన శాస్త్రము. ఈ శాస్త్రంలో చెప్పినట్టుగా నడుచుకునే సాధువులు. ఈ మూడు ఒకటే ఉండాలి. మూడింటిని భాగిస్తే ఆన్సర్ ఒకటే, అదే ప్రేమ. గురువు ప్రేమస్వరూపుడు, భగవంతుడు ప్రేమస్వరూపుడు, సాధువులు ప్రేమస్వరూపుడు. సర్వత్రా ప్రేమను దర్శిస్తూ ఆ ప్రేమను పంచేవాడే. వీళ్ళని బృందావనంలో రసిక మహాత్ములు అంటారు.
ఎందుకంటే భగవంతుడు రసస్వరూపుడు. రసో వైసహ అంటుంది వేదం. ఇక్కడ ఆ ప్రేమనే హయ్యెస్ట్ పొజిషన్లో రసం అంటారు. రసస్వరూపుడే. ఉపనిషత్తులో కూడా చాలా చోట్ల రసతత్వం గురించి చెప్పున్నారు. అలాంటి రసతత్వాన్ని జీర్ణించుకున్న మహనీయులు చెప్పే దాంట్లో 1% కూడా తగ్గించి ఉండదు. పరిపూర్ణంగా ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు. అంటే ఇంకా దానికి అది ఇంకా డిక్లైడెడ్ ప్యూర్ అని అర్థం. అలాగా భగవతత్వం ఇంకా ఫైనల్. అదే రాధాకృష్ణ తత్వం, అదే బృందావన మార్గం. ఇది సాక్షాత్తు ఎవరో చెప్పడం కాదు, మహాదేవుడు చెప్పాడు, సాక్షాత్తు శివుడే చెప్పాడు. శివుడికి పార్వతీదేవికి బృందావన తత్వం, రసతత్వము అమరనాథ్ గుహలో కూర్చుని చెప్పాడు. అది ఎక్కడ, ఏ పురాణంలో ఉంది? చాలా పురాణాల్లో ఉన్నాయి. ఈ బృందావనం బేస్ చేసుకున్న విషయాలన్నీ పురాణాల్లో ఉన్నాయి. బ్రహ్మవివర్త మహాపురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, దేవి భాగవతంలో ఉంది. పార్వతీదేవికి కృష్ణతత్వాన్ని చెప్పాడు అమరనాథ్ గుహలో. చెప్పేటప్పుడు అమ్మ యోగమాయి వింటున్నారు. అమ్మ పార్వతీదేవి, స్వామి నేను భావస్థితిలో చెప్తుంటాను, శివుడు అంటున్నారు, నువ్వు శ్రద్ధగా ఆలకించు, నువ్వు ఊ కొడుతూ ఉండు చాలు అన్నాడు. అలాగేనే అమ్మ ఊ కొడుతూ వింటున్నారు. అమ్మ తెలియకుండా యోగ నిద్రలో జారుకున్నారు పార్వతీదేవి. శివుడు ధ్యానమగ్నుడే చెప్తున్నాడు రసతత్వం, గోలోకతత్వం, బృందావన తత్వం చెప్తున్నాడు. అమ్మ ఎప్పుడైతే యోగ నిద్రలో జారుకుందో అప్పటికే శివుడి ఆజ్ఞ ప్రకారము అమరనాథ్ గుహలో సకల జీవరాశుల్ని బయటికి పంపించేశాడు, ఎవరు ఉండడానికి వీలు లేకుండా. ఇది రహస్యమైంది, అర్హత లేనివాడు ఇది వినడానికి లేదు అని అన్ని సంకల్ప బలంతో అన్నీ పంపించేశాడు. అక్కడ ఒక గుడ్డు, చిలుక గుడ్డు ఒకటి ఉంది, చిలుక పెట్టిన ఒక పక్షి గుడ్డు ఉంది. ఆ గుడ్డులో ఉన్న చిలుక ఇది వినడం మొదలెట్టి ఎప్పుడైతే పార్వతీదేవి ఊ కొట్టడం ఆపేసిందో, ఎక్కడ శివుడు ఈ యొక్క రసచర్చను ఆపేస్తాడేమో అని చెప్పి తను ఊ కొట్టడం మొదలెట్టింది. అది దివ్యమైన పక్షిగణం. మామూలు మనం చెప్పినట్టు మనలాంటి వాళ్ళు కాదు. అవి ఎప్పుడైతే భగవద్ దర్శనాన్ని, భగవత్ సన్నిధిని పొందారో ఆ యొక్క దివ్య లక్షణాలు వచ్చేస్తాయి ఆ జీవిలో. ఆ జీవి ఊకొట్టడం మొదలెట్టింది. ఒక్కసారిగా స్వామి శివుడు కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే అమ్మ పార్వతీదేవి యోగ నిద్రలో జారుకున్నారు. ఇక్కడ ఓ శబ్దం వినిపిస్తుంది. ఎవరా అని తదేకంగా చూస్తే గుడ్డు కొడుతూ గుడ్డులో నుంచి అప్పుడే చిలుక అప్పుడే బయటకు వచ్చింది. శిరస్సు బయటికి పెట్టి కొట్టడం మొదలెట్టింది. దాంతో నేను ఆజ్ఞాపించినా కూడా ఆజ్ఞను ధిక్కరిస్తావా అని కోపంతో స్వామి త్రిశూలం తీశాడు ఆ జీవి మీద ప్రయోగించడానికి. అప్పుడే వెంటనే ఎగిరింది. ఎగిరి అలా బయటకు వచ్చేసేసి ప్రయాణిస్తుంది. స్వామి శివుడు త్రిశూలం పట్టుకొని వెంటబడ్డాడు. అదే సమయంలో కొంత దూరంలో వ్యాస మహర్షి ఆశ్రమం ఉంది. వ్యాస మహర్షి భార్య అమ్మ అక్కడ నిలబడున్నారు. ఆవులెంత వచ్చి నోరు తెరిచింది. సూక్ష్మాతి సూక్ష్మమైన యాంటీగా మారి సూక్ష్మంగా అమ్మ కడుపులో దూరిపోయాడు ఆ చిలుక. అప్పుడు స్వామి శాంతించాడు. ఇదేదో దైవేచ్ఛ జరుగుతున్నది ఇక్కడ, శివాజ్ఞ లేనిదే చెమైనా కొట్టదంటారు. స్వామి కన్నా తన ఇష్టదైవము రాధాకృష్ణుడు సంకల్పం ఏదో ఉంది ఇక్కడ అని ఒక్కసారి దివ్యదృష్టితో చూస్తే ఆ చిలుక ఎవరో కాదు, సాక్షాత్తు రాధాదేవి భుజాల మీద ఉండే చిలుక గోలోకంలో. ఆ చిలుకే సుఖమహర్షి, వ్యాసుల వారి కుమారుడుగా ఆ తల్లి కడుపున గర్భంలో ఉన్న 14 సంవత్సరాల దాకా బయటికి రాల. అంటే పరబ్రహ్మ జ్ఞానంలో ఉండిపోయాడు, ఆ రసతత్వాన్ని ఆస్వాదిస్తూ అలా ఉండిపోయాడు. ఆ స్వామి బయటికి రావడానికి కారణం ఏంటంటే శ్రీమద్ భాగవతంలోని కొన్ని శ్లోకాలు. ఆ స్తనాలకి విషం పూసుకొని వచ్చిన పూతనని సంహరిస్తూ తన ధామాన్ని ప్రసాదించాడు అంత కరుణామయమూర్తి స్వామి అని ఒక శ్లోకం, ఆ అర్థం వచ్చేలా ఉండే శ్లోకాన్ని వినంగానే ఎవరో ఇంత కారుణ్య స్వరూపుడని బయటకు వచ్చేసాడు.
మీకు తెలిసే ఉంటుంది. ఆ 14 ఏళ్ల వయసులో ఉన్న నవమన్మధుడు లాంటి సుఖ మహర్షి అలా వెళ్తూ ఉంటే ఇంటిలోంచి బయటకు వచ్చేసాడు. అలా వెళ్తుంటే అక్కడే సరోవరంలో స్నానం చేస్తున్న అప్సరాగణాలు వివస్త్రలై ఉన్నారు. వాళ్ళు స్వామికి నమస్కరించారు. సుఖమహర్షి అటు నుంచి వెళ్ళిపోయాడు. కాస్త వెనుకగా కుమారా కుమారా అంటూ వ్యాసమహర్షి వెనకే వస్తే వెంటనే అతను చూసి బట్టలు కట్టుకున్నారు. వ్యాసమహర్షికి చిన్న సందేహం కలుగుతుంది. నవయౌవనుడంలో ఉన్న నా కుమారుణ్ణి చూసి మీరు వివస్త్రలుగా ఉన్న సిగ్గుపడకుండా నమస్కరించారు. వృద్ధాప్యంలో ఉన్న నన్ను చూసి బట్టలు కట్టుకుంటున్నారు. కారణం ఏంటి తల్లి అని. అంటే మీరు నా కుమారా అని మీ యొక్క కుమారుణ్ణి తలుచుకుంటూ వెళ్తున్నారు. అంటే మీలో ఇంకా నా పుత్రవాత్సల్యము, మమకారము ఇలాంటి కోరికలు మీలో ఉన్నాయి. అందుకోసం మేము బట్టలు కట్టుకున్నాం స్వామి. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన ఒక నీతి వస్తుంది. ఆ తర్వాత స్వామి సుఖమహర్షి బయటకు వచ్చి, ఎక్కడిది అసలు ఇది అంటే, ఎవరిదో కాదు నాయన, మీ నాన్నగారు రాసిన వ్యాసమహర్షి రాసిన శ్రీమద్ భాగవతంలోది చెప్తే ఆ మొత్తం భాగవతాన్ని వంట పట్టించుకున్నారు. ఆయన పరీక్షిత్ మహారాజుకి చెప్పడం, సుఖమహర్షి ద్వారా బహిర్ప్రపంచానికి భాగవతం బయటకు వచ్చింది. సో ఇలా రాధాకృష్ణ తత్వం బయటికి రావడానికి కారకులు సాక్షాత్తు శివుడు, మహాదేవుడు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎంతోమంది మహాత్ములని కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో, బృందావన మార్గంలో, రస మార్గంలో, యాక్చువల్ చెప్పాలంటే దీన్ని రసోపాసన అంటారు. మామూలుగా భక్తి మార్గం కాదు ఇది, రసోపాసన మార్గం. ఈ రసోపాసన మార్గంలో వైపు వెళ్ళడానికి ఆజ్ఞాపించినవాడు, ఆదేశించినవాడు, నడిపించినవాడు సాక్షాత్ మహాదేవుడు. చాలామందికి మనకు తెలియదు ఈ విషయం. ఈ యొక్క మార్గంలో ఉన్న మహానుభావులు ఎవరు? ఇంకా అంటే మనకి చరిత్రలో నిలబడిపోయినటువంటి మహానుభావులు ఉంటారు కదా కొంతమంది. చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలా. ముఖ్యంగా ఇందులో మనకు భక్తి పుట్టింది మన దక్షిణ భారతదేశంలోనే. అది పరిఢవిల్లింది ఉత్తర భారతదేశంలో, మథుర, కాశీ. ముఖ్యంగా మథుర బృందావనంలో ఎంతోమంది మహనీయులు, ఆచార్యులు వచ్చి రాధాతత్వాన్ని బయటికి తీసుకొచ్చారు. ముఖ్యంగా అందులో పంచరసికాచార్యులు ఉన్నారు. చైతన్య మహాప్రభు, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు, శ్రీ హరిదాస్జీ మహారాజ్ అంటారు, సాక్షాత్తు లలితా సఖి అవతారమైన. అలాగే హరిరామ్ వ్యాస్జీ మహారాజ్, హరిరామ్. ఈ 5 రసికాచార్యులు పరిపూర్ణమైన రాధాకృష్ణ తత్వాన్ని ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాల్లో బయట తీసుకొచ్చారు. అయితే చైతన్య మహాప్రభు ఎక్కువగా గ్రంథాలు రాయలేదు. వారు శిష్టాష్టకము అని ఒక 8 శ్లోకాలు మాత్రమే ఉన్న ఒక అష్టకం రాశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 8 శ్లోకాలు చాలు మంచి జీవితంలో మార్పు రావడానికి, కృష్ణ భక్తిలో ముందుకెళ్ళడానికి. చిన్న ఉదాహరణకు మొదటి శ్లోకం మీకు చెప్తాను. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునాం అమానినా మానదీయ కీర్తనీయ సదాహరి. అసలు వైష్ణవుడు ఎలా ఉండాలి అనంటే, తృణాదపి సునీచేన, గడ్డిపోచ కన్నా తనను తాను తక్కువగా భావించుకోవాలి. తరోరపి సహిష్ణునాం, ఒక వృక్షానికన్నా కూడా దృఢంగా ఎక్కడ తొణకకుండా ఒక క్యారెక్టర్ బిల్డప్ ఉండాలి. స్థితప్రజ్ఞత్వం ఉంటారు భగవద్గీతలో. అలా చలించని మనస్తత్వంతో దృఢంగా ఉండాలి. ఆ మానవాలు రెండింటిని సమదృష్టితో చూస్తూ కీర్తనీయ సదా హరి, ఎల్లప్పుడూ హరిని మర్చిపోకుండా భగవన్నామము స్మరణ చేసుకుంటూ, హరినామాన్ని ఎప్పుడు నామం చేసుకుంటూ ప్రచారం చేస్తూ ఉండాలి. ఇది ఇలా 8 శ్లోకాలతో ఆయన అద్భుతమైన తత్వం చెప్పేశారు చైతన్య మహాప్రభు. అలాగే నింబార్కాచార్యుల వారు, వల్లభాచార్యుల వారు, చాలామంది ఆచార్యులు ఉన్నారు. రసికాచార్యులు, వీళ్ళంతా రసిక ఆచార్యులు. వీళ్ళంతా ముఖ్యంగా చైతన్య మహాప్రభు శిష్యులు కొంతమంది ఉన్నారు. వారు షడ్గోస్వాములు అంటారు. 6 గోస్వాములు, కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు వారికి. 6 గోస్వాములు ఆణిముత్యాల అద్భుతమైన రసతత్వ గుళికలు ఎన్నో పంచిపెట్టారు వాళ్ళు. అందులో చివరి గోస్వామి గోపాల భట్ట గోస్వామి, మన దక్షిణ భారతదేశం. వెంకట భట్టు వారి కుమారులు, శ్రీరంగంలో ఆచార్యులు, అక్కడ శ్రీరంగ ఆచార్యులు పూజారుల కుటుంబానికి చెందిన వెంకట భట్టు అనేవారి కుమారుడు గోపాల భట్ట గోస్వామి.
చైతన్య మహాప్రభు వారు దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు చాతుర్మాస్య దీక్షలో 4 నెలల పాటు శ్రీరంగంలో ఉండడం జరిగింది. ఆ సమయంలో గోపాలభట్ట గోస్వామి సేవ చేసుకున్నాడు. మంచి వయసులో యంగ్గా ఉన్న పిల్లవాడు అద్భుతంగా సేవ చేశాడు చైతన్య మహాప్రభుకి. ఆ సేవకి మెచ్చుకొని, నువ్వు నా యొక్క సమక్షంలో బృందావనంలో ఉండాల్సిన వాడివి, నా అత్యంత ముఖ్యమైన పరివారంలో ఉండాల్సిన వాడివి నువ్వు అని 6 గోస్వాములు ఒకటిగా తీసుకున్నాడు గోపాలభట్ట గోస్వామి. తన సన్యాసాశ్రమం తాలూకు తన తదుపరి వారసుడిగా ప్రకటించేస్తానని వారి వస్త్రాలు, కమండలము, దండము వారికి ఇచ్చారు. ఇప్పటికీ కూడా బృందావనంలో రాధారమణ మందిరంలో ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు. బృందావనంలో అత్యంత విశిష్టమైన మందిరాల్లో రాధారమణ మందిరం ఒకటి. ఈ గోపాలభట్ట గోస్వామి ద్వారానే రాధారమణుడు ప్రకటించబడ్డాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న స్వరూపము, రాధాకృష్ణులు మిళిత రూపాలు. అక్కడ చూడడానికి మనం కృష్ణుడు ఒక్కడే కనిపిస్తాడు కొన్ని ఆలయాల్లో. రాధేది మరి రాధా అంటారు, కృష్ణుడు ఒకటే ఉన్నాడు కదా అంటే, ఆ విగ్రహంలోనే ఎడమవైపు రాధ, కుడివైపు కృష్ణుడు, అలా మిళితం ఉంటుంది ఆ దేహం, మిళిత దేహం. అలాగే శ్రీ బాంకే బిహారీ, రాధావల్లభు, రాధారమణ్, రాధా దామోదర్, ఈ ఆలయాలన్నీ ఉన్నాయి అక్కడ. శ్రీమద్ భాగవతంలో ఎక్కడా కూడా రాధాదేవి ప్రస్తావన ఉండదు, ఎందుకని? చాలా ఉత్తమమైన ప్రశ్న. ప్రతి ఒక్కరికి, జిజ్ఞాసులకి, కృష్ణ భక్తులకి, సాధకులకి వచ్చే ప్రశ్న ఇది. ఇది కంపల్సరీ రావాలి కూడా ఈ ప్రశ్న. వస్తే కానీ, ప్రశ్న ఉంటే కానీ ఆన్సర్ దొరకదు కదా. మహనీయులు చెప్తారు, సుఖ శబ్దము ఉచ్చరించే సమయంలో ఆకాశగమనంలో సుఖ మహర్షి ప్రయాణిస్తూ ఉంటే కానీ స్మరణ రాదు అంటారు. అందుకని సుఖ మహర్షి ప్రస్తావన వస్తుంది మీరు వేసిన ప్రశ్నలో. భాగవతం, యావత్ భాగవతము, మనం జనబాహుళ్యంలో ఉన్న భాగవతం అంతా సుఖ మహర్షిచే ప్రవచించబడింది. ఎప్పుడు ఎందుకు ప్రవచించాడు అని మనం బేరీజు వేసుకుంటే, పరీక్షిత్ మహారాజుకి శాపం వస్తుంది, అందరికి తెలిసిన విషయమే. 7 రోజుల్లో తక్షక సర్పంతో కాటు వేసి మరణించబడతావు అని చెప్తే, నాకు మరణం తథ్యమైనప్పుడు నేను తరింపచేయడానికి మార్గం ఏదన్నా ఉందా, నేను ముక్తి చెందాలి అని ఒక అద్భుతమైన దివ్యమైన ప్రశ్న ఉదయించినప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఎంతోమంది ఆస్థాన పండితులు, యోగులు, మహాత్ములు వచ్చి అసలు అందరితో ప్రశ్నిస్తాడు. అంత ఈజీ కాదు, జన్మజన్మల సాధన కొద్దీ ముక్తి లభిస్తుంది, అత్యంత తక్కువ సమయంలో ముక్తి రావడం అంటే అది సాధ్యమయ్యేది కాదు అన్నప్పుడు, అప్పుడు వ్యాస మహర్షి, పరాశర మహర్షికి మనవడైన సుఖ మహర్షిని పిలిపించడం జరుగుతుంది. సుఖ మహర్షి ఆ భాగవతాన్ని వంట పెట్టుకొని ఉంటాడు. భాగవతం పరీక్షిత్ మహారాజుకి బోధించడం జరుగుతుంది. ఎంతో ఆసక్తితో పరీక్షిత్ మహారాజు శ్రద్ధగా వింటాడు. సప్తాహం జరుగుతుంది, 7 రోజుల పాటు భగవత్ చర్చ, భాగవత్ కథ పరీక్షిత్ మహారాజుకి చెప్తారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ధ్యేయం ఏమిటి? ముక్తి. రాధాకృష్ణ తత్వంలో ముక్తి అనేది చాలా లోయెస్ట్ స్టెప్. అసలు డీప్గా వెళితే కొంతమంది మహనీయులు చెప్తారు, రసిక మహాత్ములు, వారు ముక్తి అనే పదం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరట. ముక్తి తుచ్ఛీ భవతి అంటారు, ముక్తి పిశాచంతో సమానం అంటారు. చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు, ప్రతి జీవుడి లక్ష్యం ఏదైతే ఉందో మోక్షము, ఆ మోక్షం అనేది రాధాకృష్ణ తత్వంలో, రాధాకృష్ణ మార్గంలో, రసోపాసనలో చాలా చిన్న స్టెప్ అది. కాబట్టి ఈయనకు కావాల్సింది ఏంటి? ముక్తి మాత్రమే. హరిస్మరణ, హరిచర్చ, హరి గుణగణ లీలాదుల స్మరణ, చింతనతోనే ముక్తి వచ్చేస్తుంది. ప్రత్యేకంగా దాని గురించి ఎటువంటి కష్టపడక్కల, ముక్తి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను ముక్తి చెందాలి అన్నప్పుడు హరి చర్చ చెప్పడానికి సుఖమహర్షి లాంటి మహనీయులు వచ్చి కూర్చున్నాడు, ముక్తి కూడా అక్కడ వచ్చి కూర్చుంది. అది ఒక స్టెప్. అయితే అసలు ఇంకోటి నిగూఢమైన రహస్యం ఏమిటంటే, నేను ఇంతకుముందే చెప్పాను, సుఖమహర్షి సాక్షాత్తు రాధాదేవి అంతరంగ గణం, ఆ పక్షిగణం. అంటే ఎప్పుడూ భుజాల మీద కూర్చొని కృష్ణనామాన్ని గానం చేసే, రాధాదేవి తృప్తి కోసం కృష్ణనామాన్ని చేసే దివ్యమైన
సామాన్యమైన జన్మ కాదు కదా, పక్షిగణం కాదు కదా, అది సాక్షాత్ అమ్మస్వరూపం. అలాంటి సుఖ మహర్షి రాధాదేవిని గురువుగా భావిస్తాడు. గురువు నామము సభాముఖంగా ఉచ్చరించకూడదని చెప్పి ఒకటి. ఈ సభలో వచ్చిన వాళ్ళందరి ముందు తన గురువైన రాధాదేవి గురించి ఎలా చెప్పాలి అని చెప్పి రాధా అన్న నామాన్ని పలకకుండా చెప్పారు. మొత్తం భాగవతంలో రాధాతత్వం నిగూఢంగా ఉంటుంది, కానీ రాధా నామం ఒకటి కనపడదు. చాలా అద్భుతమైనటువంటి సుఖమహర్షి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నాకు అనిపించేది భాగవతంలో కృష్ణతత్వం గురించి వచ్చిన ప్రస్తావన వచ్చినప్పుడు రాధాతత్వం ఎందుకు లేదు అనేసి. ఆ రాధాతత్వం గురించి చాలా అద్భుతమైన విషయాలు భాగవతంలోనివి, అలాగే ఎన్నో అద్భుతమైన విషయాలు మీ జీవితంలోని మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషం. అలాగే ఇంకోసారి మీరు వచ్చి అదే బృందావన తత్వం గురించి, బృందావనంలో జరిగే వ్రజ ప్రక్రమణ విశేషాల గురించి మరొకసారి మీరు అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా అండి. ఏదైనా కూడా అమ్మ అనుగ్రహం లేదే ఈ చర్చ జరగదు. జరుగుతుందంటే సాక్షాత్తు రాధాదేవి యొక్క తత్వాన్ని ప్రచారం చేసిన మా గురుదేవులైన శ్రీ రాధికా ప్రసాద్ మహారాజుల యొక్క సంపూర్ణమైన బ్లెస్సింగ్స్, కృప, అనుగ్రహం ఉండబట్టే ఈ చర్చ జరుగుతుంది. నలుగురు ఈ తత్వాన్ని తెలుసుకొని రాధాకృష్ణ తత్వం ప్రాశస్త్యం ఏమిటి, ఆ మార్గంలో ఉన్న అనుభూతులు ఏంటి, అనుభవాలు ఏమిటి తెలుసుకొని తరించాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. చాలా చాలా సంతోషం. అద్భుతమైనటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. శుభం భూయా. సర్వే జనా సుఖినో భవంతు.